శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఆగస్టు 2025 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టే యొక్క మాస ఫలాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకి ప్రేమ మరియు ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి జాబ్లో ఉన్న వారికి, వ్యాపారస్తులకి న్యాయ సంబంధమైన విషయాలు, వృద్ధులకి, గృహిణులకి, రాజకీయ నాయకులకి, సంతాన సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మాస ఫలాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలిద్దాం. ఆగస్టు మాసంలో వీరికి ఎలా ఉంటుందో తులారాశి వారికి. మొదటిగా రాశ్యాధిపతి శుక్రుడు. ఈ యొక్క శుక్రగ్రహం 9, 10 స్థానాల్లో ఉంటారు. అంటే 20 ఆగస్టు వరకు మిథునంలో ఉంటారు. 21 ఆగస్టు నుండి మీకు 10వ స్థానం కర్కాటకంలో స్థితి పొంది ఉంటారు. 9 మరియు 12వ స్థానాధిపతి బుధుడు 2 రాశుల్లో ఉంటారండి. ఒకటి ఏంటంటే కర్కాటకంలో ఆయన ఉంటాడు 29 ఆగస్టు వరకు, 30, 31 తేదీలలో 11వ స్థానంలో ఉంటారు. ద్వితీయ మరియు సప్తమాధిపతి కుజుడు ఈ మాసమంతా కూడా మీకు కన్యా రాశిలో వ్యయస్థానంలో ఉంటారు. తృతీయ షష్టాధిపతి గురుగ్రహము ఆయన ఈ మాసం ఆగస్టు మాసం అంతా 9వ స్థానం అయినటువంటి ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొంది ఉంటారు. మరి యోగకారకుడు ఎవరయ్యా? తులారాశి మరియు తులా లగ్నానికి అంటే శనేశ్వరుడు. ఈ యొక్క శనేశ్వరుడు చతుర్థ పంచమాధిపతి అయ్యి మీన రాశిలో ఉన్నారండి. సో తులారాశి వారికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ ఏమీ లేవు. కాకపోతే ఈ యొక్క శనేశ్వరుడు వక్రీకరించి ఉన్నారు ఈ మాసం అంతా. సో రాహు వచ్చి మనకి 5వ స్థానంలో ఉన్నారు. కేతువు సింహరాశిలో తుల నుండి 11వ స్థానంలో ఉన్నారు. రవి లాభాధిపతి అయ్యారు. ఈయన ఏంటంటే 16 ఆగస్టు వరకు ఈ కర్కాటకంలో ఉండి 17 ఆగస్టు నుండి తన స్వస్థానమైనటువంటి సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి. మొదటిగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు, పంచమ స్థానం మీద శుభగ్రహాల దృష్టి ఉందండి. సో బుధ దృష్టి ఉంది, ఈ యొక్క లాభాధిపతి రవి దృష్టి ఉంది. అదేవిధంగా సో 21వ తారీఖు నుండి శుక్రుడి దృష్టి కూడా ఉంటుంది. అంటే విద్యార్థులకి ఏకాగ్రత బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. సో అనుకోవచ్చు మీరు శని 6లో ఉన్నారు కదా అంటే ఉన్నారు, కానీ శని 6లో ఉన్నా కూడా శుభగ్రహాల యొక్క దృష్టి బలంగా ఉంది కాబట్టి సో డిగ్రీ స్థాయి విద్యార్థులు అయితేనేమి, పీజీ చదువుతున్న విద్యార్థులు అయితేనేమి వారు బాగా రాణించగలుగుతారు, మంచి మార్క్స్ సంపాదిస్తారు. కాకపోతే క్లాస్ రూమ్లో మీ యొక్క బిహేవియర్ అనేది చాలా జాగ్రత్త చూసుకోవాలి. అడమెంట్గా ఉండకూడదు. 5లో రాహు ఉన్నాడు. సో మరి ప్రేమ సంబంధంగా చూస్తే సహజంగా శుక్రుడు ప్రేమక కారకుడు. రాహు 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం కూడా ప్రేమను ఇండికేట్ చేస్తుంది. 5వ అధిపతి 6లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే కొంత ఎక్కడో పురపచ్చాలు, మాట పట్టింపులు వస్తూ పోతూ ఉంటాయి. పూర్తిగా పోతారనే అవకాశం లేదు, కానీ గొడవలు, మాట పట్టింపులు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. 5వ అధిపతి 6లో ఉన్నారు కాబట్టి. మరి 9లో కూడా ఉన్నారు కదా గురుడు యొక్క దృష్టి పంచమం మీద పడుతూ ఉంటుంది కదా అన్నప్పుడు దాని ప్రభావం ఏంటంటే గతంలో విడిపోయిన జంటలు ఎవరైతే ఉంటారో వారు తిరిగి కలుసుకోవడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. సో మరి ఉద్యోగ సంబంధంగా చూస్తే 10వ స్థానంలో 9వ అధిపతి బుధుడు ఉన్నారు, లాభాధిపతి రవి ఉన్నాడు. ప్రమోషన్కు ఎలిజిబుల్గా ఉండి వెయిట్ చేస్తున్న వారికి తప్పకుండా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా గోచార ఫలితం, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు లక్ వరిస్తుంది. సో దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా ట్రాన్స్ఫర్ కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటే సో వారికి కూడా గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పవాలండి. శత్రువులు ఉన్నా కూడా శత్రువుల మీదే జయం అని చెప్పవచ్చు. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా 10లో రవి ఉన్నారు కాబట్టి మొదటి 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటుంది. సీనియర్ మేనేజ్మెంట్, బాసెస్ అందరూ కూడా సహకరిస్తారు. ప్రైవేట్ ఉద్యోగులకు చూస్తే సో మీకు యజమానులు, మీ యొక్క ఓనర్స్, టాప్ మేనేజ్మెంట్ మీకు సపోర్టివ్గా ఉంటుంది. పట్టుదలతో కనుక ఉండి మీరు పని చేస్తే మీకు పదోన్నతి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి వ్యాపారంగా చూస్తే కొత్త కస్టమర్లు వస్తారు, సమాజంలో గుర్తింపు కూడా ఉంటుంది. 7వ అధిపతి 12లో ఉంటారు, ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగుంటుంది. సో ప్రభావితమైన వ్యక్తుల నుండి సహకారం లభిస్తుంది. వారు ఇచ్చే ఫీడ్బ్యాక్ కావచ్చు, వాళ్ళ అభిప్రాయాల ద్వారా మరికొంతమంది కస్టమర్లు వస్తారు. వ్యాపారంలో పెట్టుబడి కూడా పెంచాల్సి ఉంటుంది. వృద్ధులు, సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ మాసంలో పెద్దవారు, సీనియర్ సిటిజన్స్, వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలండి. సో ముఖ్యంగా ఏంటంటే పెన్షన్స్ ప్రక్రియ త్వరగా పూర్తి అవుతుంది ఈ మాసంలో. పెన్షన్స్ త్వరగానే వస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. గురు శుక్ర గ్రహాలు 9వ స్థానంలో ఉండడం వల్ల సమాజపరంగా గౌరవం లభిస్తుంది. రెస్పెక్టబుల్గా ట్రీట్ చేయబడతారు అని చెప్పవచ్చు. మరి గృహిణుల విషయంలో చూస్తే ఇంట్లో మర్యాద, భర్తతో అనురాగం కలిగి ఉంటారండి. మీ యొక్క జీవిత భాగస్వామి
అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి బహుదూర ప్రయాణాలు చేయడం వల్ల కొంత ఏదైనా కొన్ని రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కుటుంబంలో ఎలాంటి విరుద్ధులు ఉన్నా మీరు సూటిగా స్పందించగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది అవుట్రీట్గా ఉన్నట్టుగా చెప్పగలుగుతారు. సో అలాంటి సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో పెద్దవారి సపోర్ట్ మీకే ఉంటుందని మరవద్దండి. మరి ఆరోగ్యంగా చూస్తే శని 6లో ఉన్నాడు, కుజుడు 12లో ఉన్నాడు. 6, 12, 6 అంటే రోగం, టెస్ట్లు, హాస్పిటల్. కాబట్టి ఏదైనా అనారోగ్యం అనిపిస్తే జీవిత భాగస్వామి కావచ్చు, మీకు కావచ్చు, అనారోగ్యం అనిపిస్తే డాక్టర్ని సంబంధించడం మంచిదండి. కంటి సంబంధం కొంచెం నిద్రలేమి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదర్వైజ్ హెల్త్ ఈజ్ గుడ్ అండి. రైతులకు చూస్తే రైతుల విషయంలో 9వ స్థానంలో గురుడు, శుక్రుడు ఉన్నారు. అదేవిధంగా పంట బాగా ఉంటుంది, ఇలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ యొక్క శని 6వ స్థానంలో 8వ స్థానం చూస్తూ ఉంటారు. ఎలుకలు, ఈ యొక్క జీవులు, సర్పాలు, ఇలాంటి చిన్న సమస్యలు అయితే కొంచెం ఉంటాయి. మరి రాజకీయ నాయకులు చూస్తే పార్టీ నాయకుల, పార్టీలో పెద్దవారి యొక్క మద్దతు మీకు బాగా లభిస్తుంది. శుభగ్రహాల యొక్క దృష్టి చతుర్థం మీద ఉంది. చతుర్థము అంటే పబ్లిక్, మాస్ పబ్లిక్ కాబట్టి సో మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఎక్కడ పోయినా గౌరవింపబడతారు. ఒకవేళ కనుక మీరు కనుక సో ఒక కాంపిటీషన్లో లిస్ట్లో ఉంటే పార్టీలో కానీ గవర్నమెంట్లో కానీ ఏదైనా ఒక స్థాయి, ఒక పోస్టు లాంటిది అయితే వచ్చి మీరు గుర్తింపబడతారని చెప్పవచ్చు. మరి న్యాయపరమైన విషయాలు, లీగల్ కేసెస్ ఏ విధంగా ఉంటాయనంటే సో 9వ స్థానం ధర్మము, గురు శుక్రులు ఉన్నారు. శని వక్రీకరించినా కూడాను 6 అంటే శత్రు, రుణ, రోగ బాధ, పోట్లాట. కాబట్టి ఏంటంటే సో మీకు అనుకూలత ఉందండి. అనుకూలంగా అయితే కోర్టు కేసులు మీకు ఫలితం వస్తుంది. పోరాడి చివరికంతా మీరు అనుకూలత తెచ్చుకుంటారు. కాకపోతే రాహు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క దస్తావేజులు కావచ్చు, మీ డాక్యుమెంటేషన్స్, ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని చూసుకోండి. సో అంతిమ విజయం మీదే అని చెప్పాలి. మరి సంతానపరంగా చూస్తే సంతానపరంగా పంచమాధిపతి 6లో ఉన్నాడు కాబట్టి మీ యొక్క సంతానం ఏదైనా ఉద్యోగంలో మార్పు, చేర్పు చేసుకుందామా అనే ఆలోచనలు ఉంటాయి. సో అవి మీకు వారికి పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశమే బలంగా కనపడుతూ ఉంది. మరి సంతానం లేని వారికి ఎవరైతే ఉన్నారో వారు సో 5వ స్థానం మీద గురుదృష్టి, శుక్రుడు కొందంలో ఉండటం వల్ల కొంత శుభ ఫలితాలు ఉంటాయి. బట్ ఏది ఏమైనా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా 5, 11, 2 ఈ స్థానాలను చెక్ చేసుకోండి. సో దానికి సంబంధించిన విషయాలు 100% యాక్యురేట్గా మీకు తెలిసిపోతుందండి. ఇక్కడ ఏంటంటే మనం అన్ని చెప్పుకునే విషయాలన్నీ కూడా గోచారం, చంద్ర ఆధారితంగా చెప్పే విషయాలు. సో ఇలా పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా ఉన్నాయి అనుకోండి. సో నాకు ఏమీ జరగట్లేదు అని అంటే యూ హ్యావ్ టు పుట్ యాక్షన్, మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ ఉండాలి. గ్రహాలు గోచారంలో అనుకూలంగా ఉన్నప్పుడు మన వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత జాతకంలో కనుక గ్రహాల స్థితి బాగుండి జరుగుతున్న దశలు, అంతదశలు బాగుంటే కనుక 100% పాజిటివ్ ఫలితమే వస్తుంది. సో గోచారంలో బాగాలేదనుకోండి, ఉదాహరణకి ఒక మాసంలో జరుగుతున్న దశలు అనుకూలంగా లేవనుకోండి, నెగిటివ్ ఫలితాలు వస్తాయి. జరుగుతున్న దశ ఎక్సలెంట్గా ఉందనుకోండి, గోచారంలో నెగిటివ్ ఉన్న మన వ్యక్తిగత జాతకం 70% దాకా ఉంటుంది. 30% మాత్రమే ఈ గోచారం. కాబట్టి అగైన్ మీరు మంచి ఫలితాలు, బెస్ట్ అని చెప్పాలని బెటర్ ఫలితాలు చూస్తారు. సో ఇలా మనం వేరేజ్ వేసుకోవాలి, చూసుకోవాల్సి ఉంటుంది. మరి రెమెడీ పరంగా చూస్తే ఏంటంటే కుజుడు వ్యయంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కందులు దానం చేయటం కావచ్చు, సో క్యారెట్ గోమాతలకు తినిపించడం కావచ్చు, ఇలాంటివి చేసిన బాగుంటుంది. మీ యొక్క సహోదరులు ఎవరైనా కష్టాల్లో ఉంటే, సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళని సహాయ సహకారాలు అందించండి. సో కుజుడు ఇండికేట్స్ యంగర్ సిబ్లింగ్స్ అనమాట. సో అవి కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా రాసాధిపతి శుక్రుడు బలంగా ఉన్నాడు. పెద్దగా మేజర్గా హెల్త్ ఇష్యూస్ ఏం కనపడట్లేదు. సో భక్తితో కొంచెం ఉండండి. ఒకవేళ ఈ చిన్న రెమెడీస్ ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు మీరు దశమంలో రవి ఉన్నాడు. సో లాభాధిపతి కూడా కాబట్టి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఒక పని నిమిత్తం వెళ్తున్నారు, టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పేరెంట్స్. సో అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పట్టణం చేయడం మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేస్తుంది. అదేవిధంగా మీ యొక్క అధికారులతో మీకు సత్సంబంధాలు నెరవేరుస్తుందండి. సో కాబట్టి థింక్ పాజిటివ్లీ. శని చెడు 6లో ఉండి వక్రీకరించాడు కాబట్టి సో పనులు కొంచెం నిదానంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యావ్ ప్రాపర్ ప్లానింగ్. టు డూ లిస్ట్ ముందు రోజు రాసుకోవడం, దాని తగినట్టుగా నెక్స్ట్ డే యాక్షన్ ప్లాన్ చేసుకోవడం వల్ల రిజల్ట్ బాగానే ఉంటుంది. సో మొత్తంగా చూస్తే తులారాశి వారికి ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలే అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు అండి. మీకు కనుక ఇంకా తులారాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు తులారాశి వారి జీవిత రహస్యాలు, అసలు వీరి జననం ఈ రాశిలో ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేశామండి. సో మంచి విషయాలు అందులో పొందుపరచడం జరిగింది. ఆ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాము. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు, మంచి విషయాలు అవగతమవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.